డాన్ మరియు చాద్ నిర్వహిస్తున్న 1000 తరములు కార్యక్రమములకు స్వాగతం. తండ్రి కుమారులమైన మేము దేవుని యొక్క దర్శనమును పొందుకుని క్రీస్తును వెంబడిస్తూ ఉన్నాము. ఆయన యొక్క రాజ్య సువార్తను ఒక తరము నుంచి మరొక తరమునకు చేర్చుతూ ఉన్నాము. 1000 తరములకు మిమ్మును ప్రోత్సహిస్తున్న ఈ కార్యక్రమంలో మాతో కూడా కలుసుకున్నందుకు మీకు వందనములు. మంచిది. మనము ఈరోజు సీజన్ 2లో మనము ఉన్నాము. 1000 తరములు కార్యక్రమంలో మరి యొక్క నూతన ఎపిసోడ్ మనం చేయబోతున్నాము. స్వస్థతకు ఆటంకములు అనేక శీర్షిక మనము ప్రారంభించి చూస్తూ ఉన్నాము. గతించిన కార్యక్రమములన్నిటిలో మనం చర్చించుకున్న విషయాన్ని మరొకసారి మనం పునఃపరిశీలన చేసుకుందాము. ఇప్పుడు చూసే వారికి అది సులభమవుతుంది. మనం సీజన్ 1లోను 2లోను అనేకమైన వాటిని చర్చించుకున్నాం. నిజంగా ఆ యొక్క 12 విషయంలో మరొకసారి చర్చించుకోవడం ఆశీర్వాదకరం. ఈ 12 కూడా వేరువేరుగా ఉన్నవి. ఇవి మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎంతో అవసరమైనవి. మీరు వివరించిన ఇవన్నీ కూడా మాకు ఎంతో సహాయకరంగా ఉంటున్నాయి. కనుక మరి ఒక్కసారి మనం చర్చించుకున్న ఆ యొక్క 12ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుని దీవించబడదాము. నేను వ్యక్తిగతంగా వీటిని జ్ఞాపకం చేసుకోవడం, అభిషేకం పొందుకుంటామని నేను హృదయపూర్వకంగా నమ్ముచున్నాను. అపోస్తలుడైన పౌలు చెప్పిన వాటితో నేను కూడా ఏకీభవిస్తూ ఉన్నాను. యేసు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు. అనేక వందలాది ప్రజలు నిజంగా ప్రభావితులు అవుతున్నారు. అనేక మంది ఇక అద్భుతమైన బోధనలు ద్వారా ఆశ్రయించబడుతున్నారు, నేర్చుకుంటున్నారు, కొనసాగుతున్నారు. మనము ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసమును ఉంచడం ద్వారా నిజంగా మనం జీవితంలో అనేకమైన అద్భుతాలు మనం పొందుకొని అనుభవిస్తాము. కనుక దయచేసి మరొకసారి 1 నుండి 12 వాటిని ధ్యానించుకుందాము, గుర్తు చేసుకుందాం. మరింత లోతులలోనికి మనం వెళ్దాము. దయచేసి ముందుకు కొనసాగుదాము. మీకు వందనాలు మరియు 1000 తరములు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమం మీ అందరికీ స్వాగతం. సరే, మంచిది. మీరు వివరించిన రీతిగానే మనము ఈ యొక్క శీర్షికలో మనము అన్నింటిని పరిశీలన చేసుకుందాము. నేను నమ్ముచున్నది ఏమనగా అపోస్తల కార్యములు 10:38లో యేసు మేలు చేయుచు ప్రతి ఒక్కరిని స్వస్థపరచెను, దురాత్మతో పీడించబడిన వారిని పరిశుద్ధాత్మ శక్తితో చేసిన దేవుడు ఆయనకు తోడయ్యుండెను. దీనిని మనము నమ్ముచున్నాము. హెబ్రీయుల్లో చెప్పబడింది, యేసు నిన్న నేడు నిరంతరం మార్పులేనివాడు. 2000 సంవత్సరముల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైతే చేసి ఉన్నారో అదే కార్యము తన యొక్క శరీరము ద్వారా ఆయన చేయాలని ఆశపడుతున్నాడు. అవును, లేఖనం చెప్తుంది కూడా మనం చూద్దాం. 1 యోహాను 3:8లో అపవాదిక క్రియలను లయం చేయుటకై మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడని చెప్తుంది. దీనిని మనము నమ్ముచూ ఉన్నాము. అవును, అపవాది ఏం చేస్తుందనగా మనుషులందరినీ వాడు బాధించుచు మరియు పీడిస్తున్నాడు. శ్రమలను పెట్టుతూ వారిలో ప్రేమను తొలగిస్తూ వీటిని అన్నిటినీ కూడా పాపం ద్వారా వారు చేస్తూ ఉన్నాడు. అది అపవాది పని. అయితే మనము ఏం చేయాలనగా మన యొక్క పాపములు క్షమించబడి ఉన్నవి గనుక మనం మంచిగా మనము మన యొక్క శారీరక స్వభావం వల్ల ఫలించలేము. అలాగునే నిరుత్సాహంతో నింపబడిన మనసుతోనూ మరియు వ్యాధితో మనం ఫలించలేము. అవన్నీ అపవాది ఉత్పత్తి చేసేవే. అవును, ఆయన శరీరమైన మనము వాటిని లయపరచాలనుకుంటున్నాడు. అయితే మనము అనేకమైన ఆటంకముల గురించి మనము కొన్ని నెలల క్రితం మాట్లాడాము. నా యొక్క పరిచర్యలో సహితం వందలాది మంది స్వస్థత పొంది సాక్ష్యం ఇచ్చారు. అదే సమయంలో కొంతమంది ఇంకనూ స్వస్థతను పొందలేదు. అయితే ఈ లోకంలో జరిగిన విషయాన్ని నేను గమనించిందేమనగా యేసునొద్దకు స్వస్థత కోసం వచ్చిన వారందరూ బాగుపడ్డారు. అవును, స్వస్థత కొరకు నా యొద్దకు వచ్చి వారిని బాగు చేశాను. కనుక స్వస్థపరచబడుటకు కొన్ని వస్తున్న ఆటంకములు చూస్తే వాటిని గమనించాను. అందుచేతనే వాటిని గురించి మాట్లాడాను. దానిలో మొట్టమొదటి ఆటంకము ఏమిటి అనగా మన మనసు పూర్తి నిరుత్సాహము నింపబడటము వలన జరుగుతుంది. ప్రార్థన చేసినప్పుడు బాగుపడక, ప్రార్థన చేసినప్పుడు మరణించినప్పుడు ఆ యొక్క సమయంలో మనకు నిరుత్సాహం వస్తుంది. మన యొక్క జీవితంలో అనేకమైన కాలము నుండి జరుగుతూ ఉన్నటువంటి వాటములను చూసి మనము నిరుత్సాహకు గురి అయిపోతూ ఉంటాము. మనము ముందుకు చూడడం మానివేసి, ఎందుకనగా మన యొక్క గురి లక్ష్యము యేసే. అయితే మనము యేసును చూడడం మానేస్తాము. మనము మన యొక్క వాటమును చూసినప్పుడు మనకు అవిశ్వాసము అనేది మంచి కలుగుతుంది, నిరుత్సాహము, నిర్లిప్తత. రెండవది స్వస్థతకు ఆటంకము తప్పుడు బోధ. ప్రజలు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగమును విశ్వసించరు. ఆయన బలియాగములో మనకు రక్షణ, స్వస్థత కూడా ఉందని
ఆయన యొక్క రక్తంలో మనకి అన్ని కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చాలా క్షుణ్ణముగా చూడవచ్చును. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనములు, అలాగనే యాకోబు 5వ అధ్యాయము, గలతీ 3:13, రోమా 1:16, 103 కీర్తన 2-3 వచనములు, అలాగనే ఇర్మీయా రాసిన గ్రంథములో అనేకమైన వచనములు. వీటిని అన్నిటిలో కూడా మనము చూచినట్లయితే యేసయ్య క్షమాపణలోనే సమస్తమును కూడా ఇమిడి ఉన్నవి. స్వస్థత ప్రస్తావించబడిన ప్రతి సమయంలో క్షమాపణ కూడా ఉన్నది. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తము క్షమించలేని, స్వస్థపరచలేనిది ఏదీ లేదు. అది మన పాప క్షమాపణ కొని ఉన్నది, మన యొక్క ఆరోగ్యమును కొని ఉన్నది. వాటిని వేరుపరచలేము. తప్పుడు బోధ స్వస్థతకు ఆటంకము. ఎందుకనగా విశ్వాసము లేకుండా మనము దేవునికి ప్రార్థన చేయలేము, విశ్వాసం ఉంచలేము. మూడవది, అభిషేకము లేకుండా దేవునిక పరిచర్యను కొనసాగించడము. కొన్ని వారముల క్రితము దీని గురించి కూడా మనం మాట్లాడుకుని ఉన్నాం. అభిషేకం లేకుండా ఉండడం అనేది అభిషేకానికి విరోధంగా జీవించడమే. యేసుతోనూ ఆయనక ఆత్మతో సహవాసం చేద్దాము. మన యొక్క సొంత శక్తి కంటే దేవుని యొక్క అభిషేకంతో పొందుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఆయనక అభిషేకములో ఉండడం అంటే ఆయన యొక్క వాక్యమును అంగీకరించి నడుచుటే. అలా చేసినట్లయితే మనం శరీరంతో కాకుండా దేవుని ఆత్మతో మనము చేస్తాము. స్వస్థతకు 4వ ఆటంకము, మన యొక్క ఆత్మ యొక్క ప్రత్యక్షతల కంటే మన యొక్క శారీరక ప్రత్యక్షతలకు ప్రాముఖ్యతను ఇవ్వడము. నేను చూస్తేనే అప్పుడే నేను నమ్ముతాను అని చెప్పడము. అందుకే ఎవరు చూడలేకపోతున్నారు. అది శరీరానుసారమైన మనస్సు. నేటి అనేకమైన సంఘములో జరుగుతుంది ఏమిటనగా వారికి శరీరానుసారముగా ఆలోచన చేయడము వలననే మీ యొక్క భావములు ఎలా ఉన్నాయని అడిగితే వారు ఎల్లప్పుడూ కూడా వారి మనసును ఆధారం చేసుకుని వారి సమాధానం ఇస్తారు. శరీరానుసారమైన మనసు గలవారు ఆత్మానుసారముగా ఉండలేరు. అవును, మన యొక్క ఆత్మ దేవునితో ఏకమై ఉండాలి. కనుక మనము ఆత్మ చేత నడిపించబడడానికి అలవాటు చేయాలి. అప్పుడు స్వస్థతను పొందుకుంటాం. మనము ఆత్మీయ ప్రత్యక్షతను పొందుకోవాలి. 5వ ఆటంకము, స్వస్థతకు ఆటంకం, అవిశ్వాసము, అల్ప విశ్వాసము. మనము ఎందుకు మునుపు మోక్షరోగముతో బాధపడుతున్నటువంటి యవనస్తుల కోసం చూసాము. విశ్వాసము తగ్గకుండా, అపనమ్మకం లేకుండా చేయమన్నాడు. శిష్యులు వారిని బాగు చేయుటకు ప్రయత్నించారు, కానీ వారు చెయ్యలేకపోయారు. ఆయన చెప్పాడు, విశ్వాసము లేనటువంటి మూర్ఖపు తరము వారలారా. వారు చేసినది యేసుకు కోపం తెప్పించింది. ఎందుకనగా అది ఒకటే దేవుని యొక్క రాజ్య ప్రత్యక్షతలు చేయకుండా చేసింది. స్వస్థతకు అవిశ్వాసము పెద్ద ఆటంకము. 6వ ఆటంకము, నీవు చేసిన ప్రార్థన కొరకును అడిగిన దాని కొరకును ఎదురు చూచే విషయములో. మనం చూచాం, కోతకాలమును మరియు వెదకాలమును. విత్తనము ఎన్నడూ వెనుకకు తిరగదు. గల్తీలో చెప్పిన రీతిగా మనము మేలు చేయటందు విసుగక ఉందుముగాక. అయితే అనేకమైన సందర్భాలలో మనం అలసిపోయి నిరుత్సాహం పడుతూ ఉంటాము. అలాగనే మార్కు 11:24 ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నామని విశ్వసించుడని ఆయన చెప్పుచూ ఉన్నాడు. మన యొక్క పని ఏమిటనగా వాటిని పొంది ఉన్నామని నమ్ముటియే. అది ఎంతకాలం పడుతుందో మనకు తెలియదు. ఎదురు చూచుటలో ప్రజలు విసిగిపోతారు. ప్రజలు ఏదైనా చేసినప్పుడు, విత్తినప్పుడు అది ఫలించే వరకు కూడా వారు ఎదురు చూడరు. ఈ వారంలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిన మాట ఏమిటనగా, నీవు ఎదురు చూస్తూ ఉండుము అని. ఆయన చేసే వరకు కూడా నేనేమీ కూడా నేను చేయలేను, నేను వేచి ఉండాలి. నిరుత్సాహము అనేది విడిచిపెట్టేటట్టు చేస్తుంది. ఆలస్యము అనేది అద్భుతములకు దూరము కాదు. నేను మేలు చేయుటయందును ఎప్పుడునూ కూడా విసుగుకుపోకూడదు. ఎందుకనగా నేను దేనినైతే విశ్వసిస్తున్నానో అది జరుగుటకు అది సమీపంగా ఉందని నేను విశ్వసించాలి. ఎదురు చూచుట అనేది స్వస్థతకు గొప్ప ఆటంకము. 7వది, ప్రశ్నలకు సమాధానం రాకపోవుట చేతున. అవును, దాని గురించి జకరియా కోసము, అబ్రహాము కోసము, యేసు తల్లి అయిన మరియను గురించి కూడా మాట్లాడుకుని ఉన్నాం. మార్కు 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క కుష్టి రోగి సమాధానము లేని వ్యక్తిగా ఉన్నాడు. ఇవి మనకు విశ్వాసం వృద్ధి చెందకుండా చేస్తాయి. నేను యేసు యొద్దకు వచ్చినట్లయితే ఆయన స్వరము వింటే నా విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. ఈ యొక్క లోకంలో అనేకమైన ప్రశ్నలు మనలో అడుగుతూ ఉంటారు. అవి ఇంకా అవిశ్వాసమును పుట్టిస్తాయి. అయితే యేసు చెప్పిన మాటలు వింటే మన విశ్వాసము అభివృద్ధి చెందుతుంది.
ప్రశ్నలకు సమాధానం రాకపోవడం 7, ఒప్పుకోలేని పాపములు 8. అవును. నిర్మలమైన మనస్సాక్షి. మనము మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మనము మన యొక్క పాపములు ఒప్పుకోకుండా స్వస్థత మనకి రాదు. గాని ఎవరైతే ఒప్పుకుంటారో వారు స్వస్థత పొందుతారు. నీవు ఒప్పించబడుతూ ఉంటే వెంటనే ఆ యొక్క పాపాన్ని ఒప్పుకో. యాకోబు 5:16లో మీ పాపములు ఒప్పుకుని ఒకరికొకరు ప్రార్థన చేయండి అంటున్నాడు. స్వస్థత అనేది అప్పుడు వస్తుంది. అయితే మన మనస్సాక్షి అనేది నిర్మలముగా ఉండవలసింది. ఒప్పుకోలేని పాపములు 9వది భయము. ఈ యొక్క ఎపిసోడ్ నాకు చాలా ఇష్టంగా ఉన్నది. యాయేరు కథ మనకు తెలుసు. రక్తస్రావ రోగముతో బాధపడుతున్న ఆమెను యేసు స్వస్థపరిచినట్టు చూస్తున్నాము. అప్పుడు యాయేరు యొక్క సేవకుడు వచ్చి బోధకుని బాధ పెట్టవద్దు, నీకు కుమార్తె మరణించిందని చెప్పాడు. అప్పుడు యేసు వెంటనే చెప్పినది ఏమిటనగా, భయము పడవద్దు, నీవు నమ్మకముంచుము, విశ్వాసముంచుము. భయం విశ్వాసమునకు వ్యతిరేకమైనది. భయము అవిశ్వాసము ఇవి రెండును కూడా విశ్వాసమునకు వ్యతిరేకము. వినుడు వల్ల విశ్వాసం కలుగును, ఇతర మాటల వలన భయము పుట్టును. ప్రేమ భయములన్నిటినీ తరిమి వేస్తుంది. భయము అవిశ్వాసం పుట్టిస్తుంది. అందుచేత మన యొక్క నేత్రములు యేసుపై ఉంచి ఆయన యొక్క మాటలు వింటూ ఉండాలి. విశ్వాసము భయమును జయిస్తుంది. విశ్వాసముతో అవిశ్వాసము జయించవచ్చు. భయము అనేది ఒక ఆటంకము. దేవుని వాక్యంతో మనం భయమును ఓడించవచ్చు. 10వది, ఇది కూడా నాకు ఇష్టమైనదే, మనము దేవుని యొక్క వాక్యమును వింటూనే ఉండాలి. మన యొక్క నోటిలోని మాటలు గట్టిగా చెబుతూ దాని హృదయంలో నాటాలి. అప్పుడు వెంటనే మన యొక్క హృదయము ఫలాన్ని ఇస్తుంది. మనము ఒంటరిగా ఉన్నప్పుడు ఒకటి చెబుతాము, నేను బాగుపడను అంటాము. అందరి ముందు విశ్వాసంతో చెబుతాము. మన హృదయములో విత్తనం ఉంది. మన యొక్క హృదయములో దేనినైతే నాటుతామో మన యొక్క హృదయము దానిని పంటనిస్తుంది. అందుచేత మన యొక్క హృదయంలోంచి నోటి మాటలు ఎల్లప్పుడూ కూడా చెబుతూనే ఉండాలి. అప్పుడు మన యొక్క హృదయము నిండి ఉన్న దానిని బట్టి మన యొక్క నోరు మాట్లాడుతుంది. మంచి మాటలు మాట్లాడాలి, విశ్వాస కార్యము చేయాలి. మన యొక్క హృదయము లోపలి నుండి పలకాలి. 1 యోహాను 5:4లో లోకమును జయించినది మన విశ్వాసమే. సరే, 11వది, స్వస్థతకు ఆటంకం మనలను మనమే అసహించుకోవడం. యోహాను 8:అధ్యాయములో ఆ యొక్క స్త్రీని యేసుక్రీస్తు వారు శిక్షించలేదు. ఆ యొక్క స్త్రీని యేసు కూడా ఆయన శిక్షించకుండా క్షమించి ఉన్నారు. ఆయన శిక్షించకపోవడము కనుక ఆయన యొద్దకు మనం వచ్చినట్లయితే ఆయన క్షమిస్తాడు. అందుచేత మనకు మనమే శిక్షించకూడదు, మనకు మనమే అసహించుకోకూడదు. మన వలె మన యొక్క పొరుగు వారిని ప్రేమించాలి. వారికంటే ముందుగా మనం మనల్ని ప్రేమించుకోవాలి. మనము ఉచితముగా స్వస్థతను పొందుకున్నాము, ఉచితంగా ఇస్తాము. మనల్ని మనమే అసహించుకోవడం అనేది 11వ ఆటంకం. ఇప్పుడు 12వది, ఒంటరితనపు ఆత్మ మరియు బానిసపు ఆత్మ. నేను ఒంటరి వాడిని, నాకు ఎవరు లేరు. ఈ యొక్క విషయముని గురించి మనము యోహాను 5లో బెతెస్దా కోనేటి యొద్ద మనిషిని మనము చూస్తూ ఉన్నాము. నీ పరుపుని తీసుకుని నడుమని యేసు చెప్పాడు. నీకు నీవే చేసుకో, ఇదిగో నీకు తోడుగా నేనున్నాను, నాకు లోబడము. పైకప్పును తొలగించుకుని యేసు యొద్దకు తీసుకొచ్చిన నలుగురితో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమనగా, అతడు లేవలేడని యేసుకు తెలుసు. అయితే ఆ యొక్క వ్యక్తితో ఆయన పలికిన మాట ఏమిటనగా, కుమారుడా అని, నీ పాపములు క్షమించి ఉన్నాను. నేను నిన్ను శిక్షించుట లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యేసు మనల్ని క్షమిస్తున్నాడు. యేసు మనల్ని అంగీకరిస్తున్నాడు. మనకు ఏమి జరిగినప్పటికీ మనము అనాథలము కాదు. ఎవరు నిందించినా సరే మనము దేవుని వాక్యం విశ్వసించాలి. ఎవరైనా మనకు అన్యాయము చేసినప్పటికీ మనం వారిని అసహించుకోకూడదు. మనకు తెలుసు మన పరలోకపు తండ్రిని ప్రేమిస్తున్నాడని. సరే, ఈ యొక్క 12 ఆటంకములు మనము చూస్తూ ఉన్నాము. వీటి అన్నిటిలో కూడా మనము దేవుని వాక్యంతో బ్రతకాలి, ఇతరుల మాటలతో కాదు. అవును, నేటి దినాలలో మనము దేవుని వాక్యము కొరకు ఆకలి దప్పిలి కలిగి ఉండాలి. అనేకులు సత్యమును ప్రేమించడం లేదు గనుక విశ్వాస భ్రష్టులైపోతున్నారు. మనము సత్యమును ప్రేమించాలి. దేవుని యొక్క వాక్యమే సత్యమై ఉన్నది. రాయబడిన యొక్క వాక్యము జీవవాక్యమును తీసుకుని వెళ్తుంది. అది రాయబడిన వాక్యమునకు, జీవవాక్యమునకు మనం తీసుకుని వెళ్తుంది. ఈ యొక్క 12 ఆటంకములు అన్నీ కూడా మనము ఎప్పుడైతే అనగా దేవుని వాక్యముని యొద్దకు వెళ్తామో అప్పుడు విడుదల పొందుతాము. లోకం వైపునకు మనం వెళ్ళకూడదు. అదే మనము నేర్చుకోవాలి. అద్భుతం. మీరు
ఇంతకు మునుపు వివరించిన వాటిని గాని జాగ్రత్తగా ఆలకించినట్లయితే వాటి అన్నిటిలో కూడా చాలా లోతైన విషయాలు దేవునికి సేవకులు వివరించారు. మీరు చక్కగా వాటిని వివరించి ఉన్నారు. క్షేమాభివృద్ధిని కలుగజేశాయి. నిజంగా ఈ 12 లేఖనాధారముగా అద్భుతంగా మీరు వివరించిన తీరు దీవెనకరము. మీరు చెప్పినటువంటి ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క వాక్యము విశ్వసించుట ప్రాముఖ్యము. ఎవరి స్వరం మీరు వింటున్నారు? ఏది మీ యొక్క మనసులను మరియు మీ యొక్క ఆత్మలను ప్రేరేపింపజేస్తూ ఉంది? మీ యొక్క మనసులో దేనిని మీరు ఆలోచిస్తున్నారు? ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు? ఈ యొక్క వాక్యం నాకు చాలా ఇష్టమైంది. 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం. వారు సత్యమును ప్రేమించి వారి యొక్క ఆత్మలను రక్షించుకొనిరి. వీరి యొక్క జీవితాలలో అద్భుతములు సూచక క్రియలు జరిగి ఉన్నవి. కనుక సత్యమును ప్రేమించడం నేర్చుకోవాలి. ఆ యొక్క సత్యమందు నిలిచిన వారమే దాని యందు మనము నిలిచి ఉండాలి. తండ్రి కుమారులుగా మనం మాట్లాడుతుంది నాకు చాలా ఇష్టము. మనము మన యొక్క విశ్వాసమును కాపాడుకుంటూ మన యొక్క క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళాలి. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో మనం చూచినట్లయితే అక్కడ ఇశ్రాయేలు ఒక విగ్రహాన్ని తమ కొరకు చేసుకున్నారు. మనము ఆ విధంగా చేయకూడదు. యేసును కలిగి ఉండాలి. యేసు మాత్రమే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ప్రతి ఒక్కరికి మేలు చేసేవాడు. ఆయన ఆత్మతో అభిషేకించబడ్డాడు. తండ్రి ఎల్లప్పుడూ ఆయనతో ఉన్నాడు. యేసు యొక్క పేరు నాకు చాలా ఇష్టమైనది. మత్తయి సువార్త 1వ అధ్యాయం చూసినట్లయితే ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడు. మత్తయి సువార్త 28:20లో నేను సదాకాలం మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. యేసు అనుగ్రహించే విడుదలలో స్వస్థతలో నడిచడం ద్వారా మనము విజయవంతముగా ఉంటాము. మనము కూడా క్రీస్తు పరిచర్యలో ముందుకు కొనసాగిపోతూ విజయవంతంగా ఉండబడతాము. మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధితోనూ ఆయన యొక్క ప్రేమతో కూడా నింపబడి ఉందుముగాక. అప్పుడు మన యొక్క మనసులు హృదయములు ఆయన యొక్క గొప్ప దైవిక శక్తితో నింపబడతాయి. మన హృదయంలో ఆయన వాక్యము ఉంటూ ఉంది. ఆ యొక్క సత్యము మనను స్వతంత్రులుగా చేస్తుంది. ఆయన పరిచర్య మనలోంచి వెళ్తూ ఉంది. ఎందుకనగా ఆయన అవును ఆమేన్ అనువాడై ఉన్నాడు. అలాగనే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూస్తే ఆయన యొక్క వాగ్దానములని క్రీస్తులో అవును ఆమేన్ అన్నట్టుకున్నవి. మనం ఏకీభవించి ఆమేన్ అన్నప్పుడు ఆయన చెప్పిన వాటితో మనం ఏకీభవించాలి. ప్రార్థించుట అనేది చాలా సామాన్యంగా ఉన్నది. ఎందుకనగా ప్రతి ఒక్కరూ రోగుల కొరకు ప్రార్థించవచ్చు, వాక్యమును బోధించవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సేవ చేయవచ్చును, విశ్వాసం పంచుకొనవచ్చు. అయితే మన అందరికంటను మన యొక్క పితరుడు విశ్వాసములో ముందుకు కొనసాగారు. మనలను మరింతగా ప్రోత్సహించినటువంటి వారు. అయితే మనమందరమును కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడతాము. ఆత్మ ద్వారా మనం నడిపించబడతాము. అయితే ప్రతి ఒక్కరు కూడా దేవుడు మన యొక్క జీవితాల్లో కార్యములు చేయాలని చూస్తాము. అలా ఉండాలని కోరుకుంటాం. నాకంటే గొప్ప కార్యములు చేస్తామని ఆయన అన్నారు. మన మీద ఆయన కుమ్మరించినట్లుగా మీరు ప్రార్థించండి. ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. చిన్న బిడ్డ వంటి వారైతేనే పరలోక రాజ్యం వెళ్తారని ఆయన చెప్పి ఉన్నారు. తండ్రిని ప్రేమించేవారు, తండ్రి చెప్పిన వాటిని విశ్వసించేవారు దయచేసి ప్రార్థించండి. తండ్రి నీకు వందనాలు. 89వ కీర్తన బట్టి నీకు వందనాలు. నీ వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీవు వాక్యమై ఉన్నావు. కీర్తనలో చెప్పబడిన రీతిగా నీ యొక్క వాక్యమును నీవు హెచ్చించువాడవై ఉన్నావు. హెబ్రీ 1:3 ప్రకారము నీ వాక్యము చేత సమస్తమును కలుగజేసి ఉన్నావు. నీ వాక్యము మా యొక్క నోటిలో ఉన్నది. మేము విశ్వసించుటకు సహాయం చేయండి. జీవించుటకు నీ వాక్యము చెప్పుచూ ఉన్నది. నీవు పొందిన దెబ్బల చేత మీ స్వస్థత పొందుకుని ఉన్నాము కనుక మీ యొక్క ప్రజలను మీరు స్వస్థపరచమని అడుగుతున్నాను. రోగుల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే మీరు బాగు చేస్తారని చెప్పారు. నీ వాక్యం బట్టి నీకు వందనాలు. నువ్వు అబద్ధం ఆడవు. హెబ్రీ 6:18 నీ వాక్యం నిష్ఫలం కాదు. యెషయా 55:11 చెబుతుంది, మా రక్షణ దేవా నీ యొక్క వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్య నివసించెను. నీ యొక్క ఆత్మను మాపై ఉంచమని అడుగుతున్నావు. నీ యొక్క ఆత్మ జీవమును విడుదల చేసినప్పుడు మేమందరం కూడా స్వస్థతను పొందుకుంటాం. దేవా ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్క స్త్రీ పురుషుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో నడుచుదురుగాక. దేవా లోక సంబంధమైన మాటలు కాదు కానీ నీ యొక్క మాటలు యందు విశ్వసించుటకు సహాయం చేయండి. దేవా పరిస్థితులు వైపు మేము చూచట్లేదు. నీ యొక్క వాక్యమై సత్యమైనది.
ప్రతి దానిలో కొద్ది సత్యం ఉంది, కానీ నీ యొక్క వాక్యమే సర్వ సత్యము. ప్రభువా, ప్రార్థన చేస్తున్నాను, ప్రజల్లో నీ వాక్యం ఎదుగు వెళ్ళాలి. నీ వాక్యపు పునాదుల మీద వారు నిలబడాలి, తొట్టిల్లకూడదు. నీ వాక్యమును విశ్వసించాలి, జీవించాలి ఉందిరుగాక. నీ యొక్క వాక్యమే వాస్తవముగా ఉండాలి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను, ఆమేన్. కార్యక్రమం ద్వారా ప్రజలు దీవించబడతారని నేను నమ్ముచున్నాను. యేసు చెప్పిన వాటి యందు విశ్వాసమించుతూ వారు ఇంకను కూడా ముందుకు సాగిపోదురుగాక, ఆమేన్. కనుక స్వస్థతకు ఆటంకములు అనేక శీర్షికని ఇక్కడితో మనం ముగిస్తూ ఉన్నాము. రాబోయే కార్యక్రమాల కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాను. మరలా మరొక కార్యక్రమం ద్వారా మనము కలుసుకుందాము. You say to us, seek your face. Our hearts reply, your face we seek. Come teach us, Lord, reveal your ways, anoint us for the greater things. We are gathered with one thirst, hunger, here to drink of glory and wonder, here to cry out, come and fill this place. You say to us, seek your face. Our hearts reply, your face we seek. Come teach us, Lord, reveal your ways, anoint us for the greater things. Oh, we have gathered with one thirst and hunger, here to drink of glory and wonder, here to cry out, come and fill this place. Come and fill this place. Come and fill this place. And we wait for you to come and show your glory here today. We wait for you to show your glory. Come and show your glory here. We wait for you to come and show your glory here today. We wait for you. We wait for you. We wait for you.
Spirit and the bride say, Hallelujah, come. Hallelujah, come. Hallelujah, come. Hallelujah, come. We cry out today, Hallelujah, come. Ooh, Hallelujah, come. And Hallelujah, come. Oh, Hallelujah, come. We have gathered with one thirst and hunger. We're here to drink of glory, wonder. Here to cry out, come and fill this place. Oh, come and fill this place. Yes, come and fill this place.